ప్రసాద్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన ఏం చెప్పాలో చెప్పండి. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారండి. పొద్దున్నే 9 వెళ్ళిపోతాడు, రాత్రి 9 ఇంటికి వస్తాడు. రాత్రి 9 వచ్చిన తర్వాత రాత్రి 9 నుంచి నైట్ 2 గంటల వరకు కాల్ తీసుకోవాలి, లేకపోతే ఆయనకి జాబ్ ఉండదు. ఆయన పొద్దున్నే 2 గంటలకు పడుకోవాలి, పొద్దున్నే 2 గంటలకు పడుకొని కష్టపడి 7 గంటలకు లేచి ఆయన మళ్ళీ ప్రిపేర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఈ లోపల పిల్లలు కనిపిస్తే మాట్లాడతాడు, లేకపోతే లేదు. ఆయన ఈఎంఐలు కట్టుకోవాలంటే అదే ఉండాలి. పెద్ద భవనం ఏమి లేదు ఆయనకి, చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకున్నాడు ప్రగతి నగర్లో. ఈయన ఎప్పుడు నడవాలి చెప్పండి, ఈయన ఎప్పుడు కందికాయలు తినాలి చెప్పండి, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నేనున్నాను, నేను పొద్దున్న లేస్తే వీడియోలో అందరికీ చెప్తుంటాను, నేను అదే చెప్తున్నాను. నేను రోజు నేనే చెప్తాను టీవీలో, బాగా నిద్రపోవాలా, 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలా, నిద్రపోకపోతే కుదరదు, గుండె జబ్బులు పెరుగుతాయని. నేను రాత్రి పోయి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని పోయినాను, మరి రాత్రి 2 గంటలకు పోయినాను, పొద్దున్నే 6 గంటలకు వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను పొద్దున్నే. నేను నిద్రపోమని చెప్తే ఎట్లా కుదురుతుంది అంటే నేను చెప్పాలి. ఎందుకంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఏది ఎవరికి ఏది కుదురుతుందంటే, నాకు ఎక్సర్సైజ్ కుదురుతుంది, నేను ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కానీ నాకు నిద్ర అంటారా, నాకు నిద్ర సరిగ్గా పోవడానికి కుదరదు. నాతో పాటుగా మా వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నిద్రపోరు. అంత తయారై నేను పోయేటప్పుడు వాళ్ళు కూడా లేచుకుంటారు, వాళ్ళకి కుదరదు. ప్రొఫెషనల్ హజార్డ్ అనేది ఉంటుంది ప్రసాద్ గారు. అంటే ప్రసాద్ గారు నేను అనేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న మారుతున్న జీవన శైలిలో అందరూ ఒకటిగా చెయ్యాలంటే కుదరదు, పాసిబుల్ కాదు. పాపం వాళ్ళు ఏదో మేడలు మిద్దులు కట్టాలని చూడటంలా, వాళ్ళు తిండి తినాలంటే సర్వైవల్ కోసం వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడుతున్నారు సార్. మీలాగా ఇప్పుడు లగ్జరీ లైఫ్ సార్, మీరు ఉంటుంది లగ్జరీలో లేము, మీరు ఫాలో అవుతుంది లగ్జరీ లైఫ్. మీరు ఏదైతే తింటున్నారో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి 10 రూపాయలు 100 రూపాయలు చెప్పేసి అమ్ముతున్నారు. ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు ఈ డైట్ చేయాలంటే కూడా డబ్బులు ఉండాలండి. చెప్పండి ప్రసాద్ గారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా ముఖర్జీ గారు, మేడం చూడండి ఇంత రాగి ముద్ద, పల్లీలు చట్నీ, మీరు చెప్తున్నామని ఇక్కడ లగ్జరీ. తప్పు 50 రూపాయలకి 1 కేజీ రాగి పిండి, రాగులు తీసుకొని పిండి చేసుకుంటే 10 రోజులు తినొచ్చు. ఇప్పుడు నేను ఒక డైట్ అంటే, నేను నార్మల్ గా నా ఫుడ్, నా అన్నం తింటాను, మీరు చెప్పినట్టు నేను రాగి తింటాను, అన్ని చేసుకున్నా ఆడవాళ్ళం కాబట్టి మాకు ఆ స్కిల్ ఉంది, మేము డెవలప్ చేసుకున్నాం, చేసుకోగలుగుతాం. ఇప్పుడు మగవాళ్ళకి అది రాదు. అది లేకపోతే ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఆ ఆధారపడడం వల్ల ఇంట్లో ఆ ఫ్యామిలీ క్లాషెస్ అవుతున్నాయి, ఆ మొత్తం మెంటల్ డిస్టర్బెన్స్ పోతుంది. ఇదెందుకు గొడవ నాకు అనేది. చిన్న బ్రేక్ మేడం, అవసరం లేదు మేడం. ఇప్పుడు ఇంత రైస్ పడేసి నీళ్లు పోసి వేడైనాక రాగి పిండి వేసి రాగి ముద్ద అదే మీరు ఆపితే నేను మాట్లాడతా, మీరందరూ ఆపితే నేను మాట్లాడతా. రాగి కర్ణాటక స్టేట్ మొత్తం తింటా ఉంటారు. అదే ఒకసారి మేడం, మీరు నాకు రాగులు పడని అన్నారు, అదే మీరు ఆపితే నేను చెప్తా. రాగి పడని అన్నారు చాలు, నాకు రాగి పడని 4 సార్లు చెప్పే పని లేదు నాకు. ఒకసారి చెప్తే చాలు, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు రజనీకాంత్. అట్లా నాకు కర్ణాటకలో 6 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ మంది రాగిముద్ద తింటారు, ప్రతి సీజన్ తింటారు. ఒట్టి పిండి సంగటి తింటాడు. 20 రూపాయలకు రాగిముద్ద దొరుకుతుంది. బెంగళూరు సిటీలో 20 రూపాయలు రాగిముద్ద దొరుకుతుంది. రాగి పడనోళ్ళ గురించి మీరు భయపడచ్చండి ఇద్దరు, ఎందుకంటే ఎక్కువ మందికి పడుతుంది, కొంతమందికి తక్కువ మంది పడదేమో తెలియదు నాకు. వాళ్ళ గురించి మీరు సజ్జలు చెప్పండి, జొన్నలు చెప్పండి, 6 కిలో సామాన్లు కొనగలిగితే కొంచెం రేట్ ఎక్కువ అది చెప్పండి. మనము సొల్యూషన్ ఇవ్వాలి ఇక్కడ, అంతేగాని మనమే కాంట్రవర్షియల్ గా మాట్లాడితే సామాన్యులకి సొల్యూషన్ అందదు. సామాన్యులకి సొల్యూషన్ అందాలంటే సామాన్యులు దొరికే వస్తువుల గురించి